బాపట్ల జిల్లా పరచూరు కారంచేడు పరిధిలో నిర్మిస్తున్న పిడుగురాళ్ల వాడరేవు 167 జాతీయ రహదారి పనులను రైతులు అడ్డుకున్నారు. పంట కాల్వలోని నీరు పొలాల్లోకి, పొలాల్లోని మిగులు నీరు బయటికి పోవటానికి వీలుగా అండర్ టన్నెల్ నిర్మించకుండా 4 లైన్ల జాతీయ రహదారి నిర్మాణం చేపట్టడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రామనాయుడు వారధి వద్దకు చేరుకున్న రైతులు గ్రావెల్ టిప్పర్లను ఆపి ధర్నాకు దిగారు. పొలాల్లోకి నీరు రావటానికి వీలుగా సౌకర్యాన్ని ఏర్పాటు చేయమని వారు డిమాండ్ చేశారు. గతంలోనే ఈ విషయంపై ఎన్నోసార్లు విన్నవించిన ఫలితం లేదని, అందుకే ధర్నా చేస్తున్నట్లు వివరించారు. దీనికి ఏంటంటే భూమిని బట్టి మనం ఒడ్లు కానీ రావాలి కాబట్టి ఎంతో కొంత కిలోమీటర్ ఇక్కడ గవర్నమెంట్ వారు బైపాస్ రోడ్డు వేస్తున్నారండి. వాడరేవు టు నరసరావుపేట. ఈ రోడ్డు మా పొలంలో గుండా వెళ్తుంది. దీనికి మాకు నీళ్లు సౌకర్యం, మాకు పడమట ఉత్తరం పక్క నుంచి నీళ్లు పారాల్సిన పొలం చాలా ఉన్నదండి. దానికి మధ్యలో గుండా రోడ్డు వెళ్తుంది కాబట్టి మాకు సాగునీరు, పులకల నీరుకి ఇక్కడ ఏవి వసతులు చూపించకుండా వాళ్ళు రోడ్డు నిర్మిస్తున్నారు. అందుమూలన మేము ఇన్నిసార్లు కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేసి 2 నెలలు పెట్టి చెప్తా ఉంటే అదిగో ఇదిగో అని వాళ్ళు కాలయాపన చేసి రోడ్డు వేస్తామంటే రోడ్డు వేసుకుంటా పోతున్నారు. అందుకని ఈ రోజు మేము అటకాయించాల్సి వచ్చిన పరిస్థితుల్లో అటకాయించాం సార్. లేకపోతే మనం అటకాల్సిన అవసరం లేదు. మాకు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నీళ్లు వచ్చేదానికి పోయేదానికి మార్గం చూపించకుండా వాళ్ళు రోడ్డు వేస్తున్నారు. మేము చాలాసార్లు రిక్వెస్ట్ చేసి వాళ్ళని అడిగాము. దానికి వాళ్ళు ఏమాత్రం కూడా రెస్పాండ్ అవటం లేదు. అందుకని ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో విధి లేక మేము ఈ పరిస్థితికి ధర్నా చేయాల్సిన అవసరం ఏర్పడింది. గమనించి మీరు ఆఫీసర్లతో కూడా మీరు కన్సర్న్ అయ్యి మాకు న్యాయం చేకూర్చవలసిందిగా రైతులందరూ మిమ్మల్ని వేడుకుంటున్నారని మా ద్వారా మీకు వినతి చేస్తున్నామని. ఇక్కడ గవర్నమెంట్ వారు బైపాస్ రోడ్డు వేస్తున్నారండి. వాడరేవు టు నరసరావుపేట. ఈ రోడ్డు మా పొలంలో గుండా వెళ్తుంది. దీనికి మాకు నీళ్లు సౌకర్యం, మాకు పడమట ఉత్తరం పక్క నుంచి నీళ్లు పారాల్సిన పొలం చాలా ఉన్నదండి. దానికి మధ్యలో గుండా రోడ్డు వెళ్తుంది కాబట్టి మాకు సాగునీరు, పులకల నీరుకి ఇక్కడ ఏవి వసతులు చూపించకుండా వాళ్ళు రోడ్డు నిర్మిస్తున్నారు. అందుమూలన మేము ఇన్నిసార్లు కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేసి 2 నెలలు పెట్టి చెప్తా ఉంటే అదిగో ఇదిగో అని వాళ్ళు కాలయాపన చేసి రోడ్డు వేస్తామంటే రోడ్డు వేసుకుంటా పోతున్నారు. అందుకని ఈ రోజు మేము అటకాయించాల్సి వచ్చిన పరిస్థితుల్లో అటకాయించాం సార్. లేకపోతే మనం అటకాల్సిన అవసరం లేదు. మాకు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నీళ్లు వచ్చేదానికి పోయేదానికి మార్గం చూపించకుండా వాళ్ళు రోడ్డు వేస్తున్నారు. మేము చాలాసార్లు రిక్వెస్ట్ చేసి వాళ్ళని అడిగాము. దానికి వాళ్ళు ఏమాత్రం కూడా రెస్పాండ్ అవటం లేదు. అందుకని ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో విధి లేక మేము ఈ పరిస్థితికి ధర్నా చేయాల్సిన అవసరం ఏర్పడింది. గమనించి మీరు ఆఫీసర్లతో కూడా మీరు కన్సర్న్ అయ్యి మాకు న్యాయం చేకూర్చవలసిందిగా రైతులందరూ మిమ్మల్ని వేడుకుంటున్నారని మా ద్వారా మీకు వినతి చేస్తున్నామని. ఇక్కడ గవర్నమెంట్ వారు ఆదిలాబాద్ జిల్లా బేల